సురేష్ తన చిన్ననాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్ ను ఇటీవల గోవాలో పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా హిందూ క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఈ అమ్మడు 2 మార్లు పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక కూడా కీర్తి సురేష్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా బేబీ జాన్ మూవీ ప్రమోషన్ల కోసం బయటకు వచ్చేశారు. మంగళసూత్రంతోనే హాట్ గా కనిపిస్తూ హల్చల్ చేశారు. ఇదిలా ఉండగా బేబీ జాన్ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తారీఖున అభిమానుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా కీర్తి సురేష్ ఈ మూవీలో తనకు ఛాన్స్ ఏ విధంగా దొరికిందో సీక్రెట్ రివీల్ చేసినట్లు తెలుస్తుంది. బేబీ జాన్ మూవీ తమిళ మూవీ తేరికి రీమేక్. తమిళంలో ఈ సినిమాలో సమంత నటించారు. అయితే హిందీలో ఈ మూవీకి ఎవరు బాగుంటారని మూవీ యూనిట్ శామ్ ను అడగగానే వెంటనే కీర్తి సురేష్ పేరు చెప్పిందట. ఆమె అయితే ఈ రోల్ కి న్యాయం చేస్తుందని కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పిందట. దీంతో మూవీ యూనిట్ కీర్తి సురేష్ ను సంప్రదించగా శామ్ నన్ను ఇరికించిందని తొలుత భయపడిందట. కానీ ఇదొక గోల్డెన్ అవకాశంగా భావించి ఛాలెంజింగ్ గా చేసిందంట కీర్తి సురేష్. అందుకే కీర్తి సురేష్ ఈ మూవీపై అంతా హోప్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తనకు అవకాశం వచ్చేలా చేసిన సమంతకు కీర్తి సురేష్ థ్యాంక్స్ చెప్పినట్లు కూడా తెలుస్తుంది.